ఇక డీటెయిల్స్లోకి వెళితే వేసవికాలం వచ్చేసింది. అందరూ సమ్మర్ వెకేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ నెలకొంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు వివిధ ప్రాంతాల మధ్య 540 సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ ఏడాది 1100కు పైగా స్పెషల్ ట్రైన్స్ నడపనున్నట్టు తెలిపారు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు. సమ్మర్ వచ్చిందంటే చాలు టూర్స్ ట్రిప్స్ కు ప్లాన్ చేస్తుంటారు జనాలు. ప్రస్తుతం స్కూల్స్ కాలేజీల్లో ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఒక్కసారి వేసవి సెలవులు వచ్చాయంటే ఫ్యామిలీ ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. అమ్మమ్మ నానమ్మల ఊర్లకు వెళ్లడం లేదా టూరిస్టు ప్లేస్లకు క్యూ కడుతుంటారు. ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ లో ట్రైన్స్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. దీంతో ప్రతి ఏటా సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ ను డిమాండ్కు తగ్గట్టుగా ఆపరేట్ చేస్తోంది దక్షిణ మధ్య రైల్వే. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 540 ట్రైన్స్ ను ప్రకటించగా రానున్న రోజుల్లో మరో 500కు పైగా నడపనున్నట్టు చెబుతున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ఇక గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రత్యేక రైళ్లు పెంచనున్నారు. గత సమ్మర్ సీజన్లో 1000 ప్రత్యేక రైళ్లను నడిపారు. ఈసారి 1100 నుండి డిమాండ్కు తగ్గట్టుగా ఆపరేట్ చేస్తామంటున్నారు రైల్వే అధికారులు. ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి ప్రధాన స్టేషన్స్ నుండి వివిధ డెస్టినేషన్స్కు సమ్మర్ స్పెషల్ రైళ్లు నడుపుతున్నారు. ముఖ్యంగా ఈ స్పెషల్ రైళ్లు మహారాష్ట్ర, నాందేడ్, అకోలాతో పాటు ఈ సీజన్లో ఎక్కువ రష్ ఉండే సౌత్ సిటీలైన తిరుపతి, బెంగళూరు, మదురై, నాదర్కల్, నార్త్ వైపు ఢిల్లీ, పాట్నా, దానాపూర్ వైపుకు జంట నగరాల నుండి స్పెషల్ రైళ్లు నడపనున్నారు. అంతేకాకుండా కోల్కతా, హౌరా, షాలిమార్, సంత్రగచ్చి, ముంబై, భావనగర్ వైపు కూడా సమ్మర్లో డిమాండ్ ఉంటుందంటున్నారు అధికారులు. ఇవే కాక దేశవ్యాప్తంగా ఉన్న టూరిస్టులు ఎక్కువగా వెళ్లే ఇంపార్టెంట్ డెస్టినేషన్స్కు రైళ్లు నడపనుంది రైల్వే శాఖ. ఈ సమ్మర్ రష్ను దృష్టిలో పెట్టుకొని ఎప్పటి మాదిరే ఈసారి కూడా స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఏప్రిల్ నెలలోనే ఇప్పటి వరకు దాదాపు 450 స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాము ఏప్రిల్ 1 నుంచి. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ మంత్ అంటే మే, జూన్ ఈ మంత్స్ లో కూడా ఇంకా స్పెషల్ ట్రైన్స్ అదనంగా అనౌన్స్ చేయబోతా ఉన్నాం. ఇదే మనం లాస్ట్ ఇయర్ గమనిస్తే దాదాపు కంప్లీట్ సమ్మర్ రష్ క్లియర్ చేసేందుకు త్రూ అవుట్ ద సీజన్ ఒక 1000 స్పెషల్ ట్రైన్స్ రన్ చేశాము. ఈసారి 1000కి మించి 1100 వరకు కూడా స్పెషల్ ట్రైన్స్ వేసేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సమ్మర్ రష్ విషయానికి వస్తే జంట నగరాల్లో మరీ ముఖ్యంగా నార్త్ ఇండియా నుంచి అలాగే తూర్పు భారతదేశం నుంచి ఎక్కువ మంది ఉంటారు. అలాగే సౌత్ ఇండియా నుంచి అంటే బెంగళూరు వైపు, చెన్నై వైపు నుంచి కూడా చాలామంది ఉంటారు. సో వీటికి అంటే ఈ డెస్టినేషన్ని కవర్ చేసే విధంగా ఢిల్లీ వైపు, కోల్కతా, హౌరా, షాలిమార్, పాట్నా ఇటువైపు ట్రైన్స్ వేసాము. అలాగే బెంగళూరు, చెన్నై, మదురై, నాగర్కోయిల్ అటువైపు కూడా ఎక్కువ మొత్తంలో స్పెషల్ ట్రైన్స్ వేశాము. సమ్మర్ వెకేషన్స్ కోసం హైదరాబాద్ నుండి ఆంధ్ర వైపు, విజయవాడ, కాకినాడ, వైజాగ్, తిరుపతి, నర్సాపూర్, శ్రీకాకుళం వైపు డిమాండ్ ఉంటుందంటున్నారు అధికారులు. ఇక సమ్మర్లో ఏసీ కోచ్లకు కూడా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. రెగ్యులర్గా నడిచే ముందస్తు బుకింగ్స్తో ఇప్పటికే వెయిటింగ్ లిస్ట్ పెరిగిపోతుంది. దీంతో డిమాండ్ ఉన్న రూట్లలో సమ్మర్ స్పెషల్స్ నడుపుతున్నారు అధికారులు. ముఖ్యంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మనకి సమ్మర్ రష్ అంటేనే తిరుపతికి హెవీగా డిమాండ్ ఉంటుంది. సో తిరుపతి కనెక్టివిటీ పెంచేందుకు కూడా ఈ జంట నగరాల నుంచి స్పెషల్ ట్రైన్స్ వేశాము. అదే కాకుండా మనకు మహారాష్ట్ర నుంచి కూడా చాలా డిమాండ్ ఉంటుంది. నాందేడ్, అకోలా, పూర్ణ ఇటువైపు నుంచి కూడా తిరుపతి కనెక్టివిటీ పెంచేందుకు కూడా స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేశాము. వీటితో పాటే మనకి కాకినాడ, వైజాగ్ ఇటువైపు కూడా స్పెషల్ ట్రైన్స్ కొన్ని అనౌన్స్ చేయడం జరిగింది. సమ్మర్ ట్రైన్స్ ఏర్పాటు చేయడంతో పాటు ఏసీ కోచ్ల సంఖ్య పెంచడంతో అంత త్వరగా బుకింగ్ చేసుకుంటున్నారు ప్రయాణికులు.